హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ వైపు తరుముకొస్తున్న అలపెండు ముప్పు. రేపు రాత్రి నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు రాత్రి నుండి ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రిపూట చలి గాలులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింత బలపడి రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 19వ తారీఖున ఇటు మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని, ఇది చెన్నై సమీపానికి వచ్చి నెల్లూరు తీరం వెంటే పయనించి బాపట్ల, మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే దీని ప్రభావంతో డిసెంబర్ 15 నుండి ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ వాయుగుండం ప్రభావంతో అటు చలి గాలులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు దూసుకొస్తున్న అల్పపీడనం ముప్పు. ఈ అల్పపీడనం ప్రభావంతో డిసెంబర్ 17 నుండి దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదనపల్లి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో కూడా ముంచెత్తే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తా జిల్లాలైన ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, మచిలీపట్నం, విజయవాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఈ అల్పపీడనం ప్రభావంతో నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు 4 రోజుల పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా డిసెంబర్ 17 నుండి ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, రేపటిలోగా ఇటు కోస్తాంధ్ర, తెలంగాణలో రైతులు వరి కోతలు పూర్తి చేసుకుని అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలపై ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాత్రిపూట చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఉదయం పూట పొగమంచు కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 17 నుండి ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో వాతావరణం మారే అవకాశాలు ఉన్నాయని, చాలా చోట్ల భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులు రేపటిలోగా అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.